హలో గుడ్ ఈవినింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నేత్రాస్ కాంపిటేటివ్ జువాలజీ. సో ఈ వీడియోలో మనము రోగనిరోధక వ్యవస్థకు సంబంధించినటువంటి అవయవాలు మరియు అణువుల గురించి తెలుసుకుందాము. సో రోగనిరోధక వ్యవస్థ అవయవాలు వచ్చేసి మెయిన్గా ఈ అవయవాలలో ఏం జరుగుతూ ఉంటుందంటే ఆవిర్భావం అంటే ఆ కణాల యొక్క శోషరస కణాల యొక్క పుట్టుక అన్నమాట. అంతేకాకుండా పరిపక్వత మెచ్యూరిటీ, అది అంటే దానికి ఏ వర్క్ ఆ సెల్స్ యొక్క వర్క్ ఏంటి అని తెలిసేది కూడా ఈ అవయవాల్లోనే అనమాట. అంతేకాకుండా విస్తృత విభజన అంటే నంబర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి కదా, సో ఆ నంబర్ ఇంక్రీజ్ చేసుకునేది కూడా ఇలాంటి ఈ రోగనిరోధక అవయవాలలోనే జరుగుతుందన్నమాట. సో ఇలా చాలా ఫంక్షన్స్ అనేవి మనకి అవయవాలలో జరుగుతూ ఉంటాయి. మెయిన్గా ఏవేవి అంటే పుట్టుక, ఆవిర్భావం, పరిపక్వత, మెచ్యూరిటీ అండ్ విస్తృత విభజనలో పాల్గొంటాయి. అంటే నంబర్ని ఇంక్రీజ్ చేసుకోవడంలో ఇవన్నీ కూడా ఈ అవయవాలు ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో వీటినే లింఫాయిడ్ అవయవాలు అని అంటాము. రోగనిరోధక వ్యవస్థకు సంబంధించినటువంటి అవయవాలను లింఫాయిడ్ అవయవాలు అని అంటాం. క్రియాత్మకంగా ఇవి రెండు రకాలు. ఏవేవి అంటే ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు, ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు. సో ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు, ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అంటే ఏంటి అంటే ఏ అవయవాలలో అయితే శోషరస కణాలు పుట్టి పెద్ద అవుతాయో అంటే పరిపక్వతకు మెచ్యూరిటీకి వస్తాయో ఆ అవయవాలను మనం ప్రాథమిక అవయవాలు లింఫాయిడ్ అవయవాలు అని అంటాం. ద్వితీయ లింఫాయిడ్ అవయవాలని వేటిని అంటామంటే సో ఏ అవయవాలలో అయితే ఈ పరిపక్వానికి వచ్చినటువంటి పరిపక్వ కణాలు అన్నీ కూడా క్రియాశీలంగా మారుతాయో అంటే వాటి పనిని అవి చేస్తాయో ఆ అవయవాలను మనం ద్వితీయ అవయవాలు అని అంటాం. ప్రాథమిక అవయవాలంటే ఏ అవయవాలలో అయితే శోషరస కణాలు పుట్టి పరిణితికి చెందుతాయో ఆ అవయవాలను ప్రాథమిక అవయవాలని అంటాము. ఏ అవయవాలలో అయితే ఆ పరిణితి చెందినటువంటి కణాలు క్రియాశీలంగా మారుతాయో ఆ అవయవాలను మనం ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు అని అంటాం. సో ఒక్కొక్క దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు. సో ఈ అవయవాలలో లింఫాయిడ్ మూల కణాలు ఏమవుతున్నాయి, పరిణితి చెందుతున్నాయి. ఇక్కడ పుట్టడమే కాకుండా ఇక్కడ ఏమవుతున్నాయి, మెచ్యూరిటీకి వస్తున్నాయి, పరిణితి చెందుతున్నాయి అన్నమాట, పెద్దదవుతున్నాయి. మనం ఇంకా సింపుల్ మన లోకల్ లాంగ్వేజ్లో సింపుల్గా మాట్లాడుకోవాలంటే అక్కడే పుడతాయి, అక్కడే పెద్ద అవుతాయి. అలాంటి అవయవాలను ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అని అంటాం. సో పరిణితి చెంది రోగ నిరోధక సామర్థ్య కణాలుగా మారుతాయి, అంటే పెద్ద అవుతాయి అన్నమాట. ఏదైనా సూక్ష్మజీవి వస్తే వాటితో పోరాడేటటువంటి శక్తి వీటికి ఇక్కడ వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి అవయవాలను ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అన్నాం. ఇవి పుట్టినప్పుడు ఎట్లా ఉంటాయంటే ఈ అవయవాలు ప్రాథమిక అవయవాలు పుట్టినప్పుడు పెద్దగా ఉండి వయసు పెరిగే కొద్దీ ఏమవుతూ ఉంటాయంటే క్షీణిస్తూ ఉంటాయి. అంటే సైజులో ఏమవుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు పుట్టినప్పుడు పెద్దగా ఉంటాయి, వయసు పెరిగే కొద్దీ చిన్నగా అయిపోతూ ఉంటాయి. ఉదాహరణ వచ్చేసి ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలకు ఉదాహరణలు చూడండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీటి నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు ఏవి డైరెక్ట్గా కూడా అడగచ్చు, సో ఎలా అయినా అడగచ్చు అనమాట. మనం ఉదాహరణలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణలు వచ్చేసి పక్షుల్లో బర్సా ఫ్యాబ్రిషియస్, క్షీరదాలలో అస్థిమజ్జ, థైమస్ గ్రంథి. ఆల్రెడీ బి కణాల గురించి చెప్పేటప్పుడు నేను ఇదన్నీ కూడా చెప్పాను. సో మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు ఏవేవి అంటే పక్షుల్లో వచ్చేసి బర్సా ఫ్యాబ్రిషియస్, క్షీరదాలలో వచ్చేసి అస్థిమజ్జ, తర్వాత థైమస్ గ్రంథి అన్నమాట. ఈ మూడు కూడా మనకు ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు అని కిందికి వస్తాయన్నమాట. ఇక్కడే మనకి ఏమవుతాయి, శోషరస కణాలు పుట్టి పెద్దగా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు, ఇంగ్లీష్లో అయితే వీటిని సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అని అంటాం. సో మీకు ఇందాకనే నేను సింపుల్గా చెప్పినాను ఇవేమవుతున్నాయి అక్కడ వాటి యొక్క పనిని ఏం చేస్తున్నాయి. ఇప్పుడు దాకా రెస్టింగ్ పీరియడ్లో ఉన్నాయి ప్రాథమిక అవయవాలలో. ద్వితీయ అవయవాలకు వచ్చేటప్పటికి ఏమవుతాయంటే ఇవి ప్రొఫెషన్స్
ఇది ప్రొఫెషనల్స్గా మారిపోతాయి. అంటే ఆ, వాటి పని ఏందో ఆ పనులను ఏం చేస్తూ ఉంటాయి, ఇవి సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటాయి అన్నమాట. రెస్టింగ్ పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు వర్కింగ్ పీరియడ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ అవయవాలలో పరిణితి చెందినటువంటి లింఫోసైట్లు క్రియాత్మక లింఫోసైట్లుగా మారుతాయి. క్రియాత్మక అంటే అవి క్రియాశీలంగా వాటి యొక్క విధులను నిర్వర్తించేటువంటి కణాలుగా మారుతున్నాయి అన్నమాట. ప్రతిజనకాలలో లింఫోసైట్స్ ప్రతిజనకాలతో ప్రతిజనకాలంటే ఏవి అంటే ఏవైతే మనకు సూక్ష్మజీవుల నుంచి విడుదలైనటువంటి హానికారక పదార్థాలు ఉన్నాయో అవి మన దేహానికి రోగాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది కదా. సో వాటిని ప్రతిజనకాలు అని అంటాం. ప్రతిజనకాలతో లింఫోసైట్లు పరస్పర చర్యలు జరపడానికి ఈ అవయవాలు చోటును ఇస్తాయి. అంతేకాకుండా ఈ లింఫోసైట్లు ఆ ప్రతిజనకాలతో రియాక్షన్స్ అంటే ఫైట్ చేయడానికి ఇవి ప్లేస్ని కూడా ఇస్తాయన్నమాట. సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఇవి పుట్టినప్పుడు ఎలా ఉంటాయంటే చిన్నగా ఉంటాయి, వయసు పెరిగే కొద్దీ పెద్దగా అవుతుంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, సైజులో మాత్రమే అన్నమాట. మనం పుట్టినప్పుడు చిన్నగా ఉంటాయి ఇవి, మనం పెరిగే కొద్దీ ఏజ్తో పాటు ఇవి కూడా ఏమవుతూ ఉంటాయి, సైజులో పెరుగుతూ ఉంటాయి. సో ఉదాహరణకు చూడండి, ద్వితీయ లింఫాయిడ్ అవయవాల కిందికి ఏవేవి వస్తాయంటే మనకు ప్లీహం, స్ప్లీన్ అంటాం ఇంగ్లీష్లో, శోషరస కణుపులు, లింఫ్ నోడ్స్, శోషరస కణుపులు, ప్లీహము, శోషరస కణుపులు, టాన్సిల్స్, ఇక్కడ మనకు మెడ దగ్గర ఉంటాయి కదా టాన్సిల్స్, గవద బిళ్ళలు అని అంటాం తెలుగులో, టాన్సిల్స్. అంతేకాకుండా చిన్న పేగులోని పేయస్ ఆవరణికలు, ఇంగ్లీష్లో అయితే దీన్ని పేయర్స్ ప్యాచెస్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ అని అంటాం. అంతేకాకుండా ఉండుకం, అపెండిక్స్, ఇవన్నీ కూడా మనకు ద్వితీయ లింఫాయిడ్ ఆర్గాన్స్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్స్ ఫర్ ద ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు ఏవి అంటే ప్లీహము, శోషరస కణుపులు, టాన్సిల్స్, చిన్న పేగులోని పేయర్స్ ఆవరణికలు అండ్ ఉండుకం అన్నమాట. సో దీంట్లో మనం ప్లీహం గురించి ఇక్కడ వివరంగా ఇచ్చినాడు, తెలుసుకుందాం దాని గురించి. సో ఆల్రెడీ చెప్పినాను, ప్లీహాన్ని ఇంగ్లీష్లో స్ప్లీన్ అని అంటారని చెప్పాను. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఉదర కుహరం, అంటే పొట్ట ఉన్నటువంటి ప్రాంతాన్ని, ఆ లోపల ఉన్నటువంటి కుహరాన్ని ఉదర కుహరం అని అంటాం. అక్కడ ఎడమ వైపు ఉంటుంది, ఉదర కుహరంలో మనకు ఎడమ వైపుగా ఉంటుంది. సో విభాజక పటలానికి కింద అన్నమాట చిక్కుడు గీచ ఆకారంలో ఉంటుంది. అండ్ దీని కలర్ వచ్చేసి మనకు ముదురు ఎరుపు వర్ణంలో ఉంటుంది అన్నమాట. సో దీంట్లో ఏముంటాయంటే ప్రధానంగా మేజర్గా శోషరస కణాలు ఉంటాయి, భక్షక కణాలు ఉంటాయి, అంటే ఫాగోసైట్స్ ఉంటాయి. ఇది రక్తంలోని సూక్ష్మ క్రిములను వడపోత ద్వారా నిర్బంధించే రక్త వడపోత పరికరంగా పనిచేస్తుంది. సో ఇది ఎలా పనిచేస్తుంది, రక్త వడపోత పరికరం ఎందుకన్నారంటే రక్తంలోని సూక్ష్మ క్రిములను ఇవేం చేస్తూ ఉంటుంది, వడపోత చేస్తూ ఉంటుంది కాబట్టి రక్త వడపోత పరికరం అని అంటామన్నమాట. అంతేకాకుండా ఇది ఎర్ర రక్త కణాలను నిల్వ ఉంచే పెద్ద ఆశయంగా కూడా వర్క్ చేస్తుంది. ఎర్ర రక్త కణాలను ఇంగ్లీష్లో ఆర్బీసీ అని అంటాం, రెడ్ బ్లడ్ సెల్స్. ఎర్ర రక్త కణాలను నిల్వ చేసేటువంటి పెద్ద ఆశయం అంటే ఇక్కడ ఒక సంచి లాంటి ఒక బ్యాగ్ లాంటి నిర్మాణం, కోశం అని అంటాం. ఇక్కడ ఆశయం అంటే ఉండటానికి ప్లేస్ని ఇస్తూ ఉంది కాబట్టి ఆశయాన్ని ఇస్తూ ఉంది ఎవరికి, ఎర్ర రక్త కణాలకు. అంతేకాకుండా వయసు మీద పడినటువంటి ఎర్ర రక్త కణాలను విచ్ఛిన్నం చేసేటువంటి శ్మశాన వాటికగా కూడా పనిచేస్తుంది. సో గ్రేవ్ యార్డ్ ఆఫ్ ద బాడీ, బరియల్ గ్రౌండ్ అని అంటాం. శ్మశాన వాటిక, ఎర్ర రక్త కణాలకు శ్మశాన వాటికగా ఉంటుంది ప్లీహము. ఇక్కడ ఏమవుతా ఉన్నాయి, వయసు మీద పడినటువంటి ఎర్ర రక్త కణాలను ఇవి ఏం చేస్తున్నాయి, చేస్తున్నాయి. సో ఎర్ర రక్త కణాల వయసు ఎంత, 120 రోజులు. లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బీసీ ఈజ్ 120 days. 120 days తర్వాత ఈ రక్త కణాలు ఏమవుతాయి అంటే 120 days లాస్ట్ డేకి ప్లీహాన్ని రీచ్ అవుతాయి. అక్కడ ఏం చేస్తూ ఉంటాయంటే ఈ ప్లీహము వాటిని, ఆ రెడ్ బ్లడ్ సెల్స్ని విచ్ఛిన్నం చేసి, ఆర్బీసీని విచ్ఛిన్నం చేసి అక్కడ శ్మశాన వాటికగా పనిచేస్తూ ఉంది. ఇంగ్లీష్లో అయితే దీన్ని బరియల్ గ్రౌండ్ ఆర్ గ్రేవ్ యార్డ్ ఆఫ్గా అంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శోషరస కణుపులు. శోషరస కణుపులు వచ్చేసి ఇవి శోషరస వ్యవస్థలో మనకు చాలా ప్రాంతాలలో చిక్కుడు గింజ ఆకారంలో ఉన్నటువంటి చిన్న చిన్న నిర్మాణాలు, ఘన నిర్మాణాలు అన్నమాట, సాలిడ్గా ఉంటాయి.
వీటిలో ఏముంటాయంటే శోషరస కణాలు, మ్యాక్రోఫాజ్లు. వీటి ద్వారా శోషరసం ప్రవహించేటప్పుడు వాటిలోని అక్కడ సూక్ష్మ క్రిములను, ప్రతిజనకాలను వడపోత ద్వారా బంధించి సంహరిస్తాయి. ఇవేం చేస్తాయంటే వడపోత ద్వారా ఈ శోషరసము ప్రవహించేటప్పుడు దాంట్లోని భక్ష కణాలు, తర్వాత మ్యాక్రోఫాజ్లు ఏం చేస్తున్నాయి, శోషరస కణాలు, మ్యాక్రోఫాజ్లు ఏం చేస్తున్నాయి, ఇక్కడ సూక్ష్మ క్రిములను, ప్రతిజనకాలను వడపోత ద్వారా అక్కడ బంధించి వాటిని నాశనం చేస్తున్నాయి. ఈ విధంగా బంధింపబడే ప్రతిజనకాలే ఈ కణుపుల్లో ఉన్న లింఫోసైట్ల ప్రేరణకు కారణం. అదే కదా, యాక్షన్ లేకుండా రియాక్షన్ లేదంటాం కదా, అలాగే ఇక్కడ నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ లింఫోసైట్లను, శోషరస కణాలను యాక్టివ్గా చేసేది, రియాక్ట్ అయ్యేలా చేసేది ఎవరంటే అక్కడికి వచ్చినటువంటి ప్రతిజనకాలే అనమాట. సో యాక్షన్ లేనిదే రియాక్షన్ ఎప్పుడు కూడా ఉండదన్నమాట. సో ఇక్కడ యాక్షన్ ఏంటి, ప్రతిజనకాలు రావడం, రియాక్షన్ ఏంటి, వాటితో ఫైట్ చేయడం. సో ఎప్పుడు ఫైట్ చేస్తాయి, ఏ యాక్షన్ జరగకుండా రియాక్షన్ అయితే జరగదు కాబట్టి ప్రతిజనకాలు వచ్చినప్పుడే ఇవి ఏం చేస్తాయి, యాక్టివ్ అయిపోయి ఫైట్ చేస్తాయి అన్నమాట. అప్పుడు దాకా ఎలా ఉంటాయి, క్రియారహితంగా ఉంటాయి, అంటే ఇన్యాక్టివ్గా ఉంటాయి. అలా యాక్టివ్ చేయాలంటే ఏం రావాలి, ప్రతిజనకాలు రావాలి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకు శ్లేష్మస్తర అనుబంధ లింఫాయిడ్ కణజాలము. శ్లేష్మస్తర అనుబంధ లింఫాయిడ్ కణజాలం, దీన్ని ఇంగ్లీష్లో మనం మాల్ట్ అంటాం. అంటే ఏంటి అంటే మ్యూకోసా అసోసియేటెడ్ లింఫ్ టిష్యూ. మ్యూకోసా అసోసియేటెడ్ లింఫ్ టిష్యూ. మనము జీర్ణ వ్యవస్థలో మనకు చక్కగా 4 స్తరాల గురించి చక్కగా వివరించినాడు. అంటే నోటి నుంచి మొదలుకొని ఆహార నాళం గోడల్లో మనకు 4 స్తరాలు కనిపిస్తాయి. ఒకటి సీరోజా, వెలుపలి కండర స్తరము, తర్వాత అధః శ్లేష్మస్తరం. ఇలా మనకు బయట నుంచి లోపలి వరకు 4 ఈ జీర్ణనాళం యొక్క గోడల్లో 4 స్తరాలని కనిపిస్తుంటాయి అన్నమాట. ఆ స్తరాలకు అనుబంధంగా ఉన్నటువంటి లింఫాయిడ్ కణజాలాన్ని మనం మాల్ట్ అంటాము. శ్లేష్మస్తర అనుబంధ లింఫాయిడ్ కణజాలము, మ్యూకోజా అసోసియేటెడ్ లింఫ్ టిష్యూ. సో ఇక్కడ చూడండి ఎక్కడెక్కడ ఉన్నాయి, శ్వాస, జఠరాంత్ర అంటే పొట్ట, జీర్ణాశయము, ఆంత్రము అంటే చిన్నపేగు. అంతేకాకుండా మూత్ర జననేంద్రియ నాళాల లోపలి తలం ఉండే విస్తృత లింఫాయిడ్ కణజాలాన్ని శ్లేష్మస్తర అనుబంధ లింఫాయిడ్ కణజాలం అని అంటాం. ఎక్కడెక్కడ ఉంది చూడండి, శ్వాస స్తరాలలో, శ్వాస లోపల, శ్వాసనాళాల లోపల, జఠరాంత్ర నాళాల లోపల, అంతేకాకుండా మూత్ర జననేంద్రియ నాళాల లోపలి తలంలో మనకు లింఫాయిడ్ కణజాలం ఉంటుంది. దాన్ని మనం శ్లేష్మస్తర అనుబంధ లింఫాయిడ్ కణజాలం అంటాం, లేదా సింపుల్గా మనం మాల్ట్ అని పిలుస్తాం. మానవ దేహంలో మొత్తం లింఫాయిడ్ కణజాలంలో ఇదే దాదాపు ఎంత ఉంటుందంటే మాల్టే 50% ఉంటుంది. మాల్ట్లో ఏముంటాయంటే లింఫోసైట్లు ఉంటాయి, మ్యాక్రోఫాజ్లు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియాని, వైరస్ని, ఇతర ప్రతిజనకాలను బంధించి నాశనం చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు ఎట్లాంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే ప్రాథమిక లింఫాయిడ్ అవయవాలు ఏవి, ఉదాహరణలు రావడము, ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు ఏవి అని ఉదాహరణలు రావడము, స్ప్లీన్ ఏమేమి విధులు చేస్తుంది అక్కడ నుంచి మనకు రావడము, అంటే ప్లీహం ఏవే విధులను చేస్తుంది, మాల్ట్ అని దేన్ని అంటాం, దీని కిందికి ఏవి వస్తాయి. ఇలా మనము ఎగ్జాంపుల్స్ని చూసుకుంటే మనం ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఏ క్వశ్చన్ని కూడా వదులుకోము అన్నమాట. సో అందరూ కూడా ఇందులోని ఎగ్జాంపుల్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడికి మనకి ఏమైపోయినాయి అంటే లింఫాయిడ్ అవయవాలు అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి లింఫాయిడ్ అణువులు. లింఫాయిడ్ అణువులు కాదు, రోగనిరోధక వ్యవస్థకు సంబంధించినటువంటి అణువులు. సో రోగనిరోధక వ్యవస్థలో ముఖ్యంగా మనకు 3 రకాల అణువులు ఉంటాయి. అవి ఏవేవంటే పరిపూరక ప్రోటీన్లు, సైటోకైన్లు, ప్రతిదేహాలు. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పరిపూరక ప్రోటీన్లు, సైటోకైన్లు, ప్రతిదేహాలు. ఫస్ట్ మనం పరిపూరక ప్రోటీన్ల గురించి తెలుసుకుందాం. సో ఇంగ్లీష్లో వీటిని కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంటాం. పరిపూరక ప్రోటీన్లను కాంప్లిమెంట్ ప్రోటీన్స్ అంటాము. ఎక్కడ
ఇవి ఎక్కడ ఉంటాయంటే వీటి యొక్క లొకేషన్ ఏంటి అంటే ప్లాస్మాలోను, అంటే రక్తంలో ప్లాస్మా ఉంటుంది కదా, వాటర్గా ఉన్నటువంటి దాన్నే మనం ప్లాస్మా అంటాం. సో రక్తంలో ఉన్న ప్లాస్మాలోను, తర్వాత త్వచ ఉపరితలంపై కణ కణం యొక్క త్వచం యొక్క ఉపరితలంపై ఉంటాయి పరిపూరక ప్రోటీన్లు. సో పరిపూరక ప్రోటీన్లు ఎక్కడ ఉంటాయి అంటే రక్తంలోని ప్లాస్మాలోను, తర్వాత కణాల యొక్క త్వచ ఉపరితలం పైన ఉంటాయి. సో ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేసినారు, ఆచేతన ప్రోటీన్లు. ఆచేతన ప్రోటీన్లు అంటే ఇవి క్రియాశీలంగా ఉండవు. ప్లాస్మాలో ఉన్నప్పుడు, తర్వాత కణాల మీద ఉపరితలం మీద ఉన్నప్పుడు డైరెక్ట్గా క్రియాశీలంగా ఉండవు అనమాట. ఎందుకంటే ప్రతిజనకం వచ్చేంత వరకు కూడా ఇది ఎలాంటి స్టేజ్లో ఉంటుంది, ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటుంది, అంటే రెస్టింగ్ పీరియడ్లో ఉంటుంది. మనం కూడా అంతే కదా, ఎగ్జామ్స్ వచ్చేంత వరకు కూడా మనం ఏం చేస్తాం, చదువుకోము. ఎగ్జామ్స్ వస్తున్నాయని తెలిస్తే అప్పుడు మాత్రమే చదువుకుంటాం, ఎందుకంటే అప్పుడు భయం అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ అప్పటిదాకా ఏం చేస్తూ ఉంటాం, బాగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. సేమ్ అలాగే అనమాట. ప్రతి జనకం వచ్చేంత వరకు కూడా ఇది ఎలా ఉంటాయి అంటే క్రియారహితంగా ఉంటాయి, క్రియాశీలంగా ఉండవు అనమాట. అందుకే రెస్టింగ్ పీరియడ్లో, నిద్రావస్థలో ఉంటాయి. అందుకే వీటిని ఏమంటాము, ఆచేతన ప్రోటీన్లు అనమాట. సో దాదాపు 30 ప్రోటీన్లు కలిసి పరిపూరక వ్యవస్థగా ఏర్పడతాయి. 30 పరిపూరక ప్రోటీన్లన్నీ కలిసి ఒక వ్యవస్థగా ఏర్పడుతున్నాయి. ఆ వ్యవస్థను ఏమంటామంటే పరిపూరక వ్యవస్థ అని అంటాం. సో ఈ పరిపూరక ప్రోటీన్లకు ఎవరు జన్మనిస్తారు అంటే మోనోసైట్లు కాలేయ కణాలు. సో వీటిని ఎవరు ఉత్పత్తి చేస్తున్నారంటే కాలేయ కణాలు, మోనోసైట్లు. పరిపూరక ప్రోటీన్స్ యొక్క మదర్ ఎవరు అంటే కాలేయ కణాలు, మోనోసైట్స్. గుర్తుపెట్టుకోవడానికి నేను ఇలా చెప్తున్నాను. సో ఇక్కడ నుంచి పుడుతున్న ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు ఇక్కడ, కాలేయ కణాలు, మోనోసైట్స్. కాలేయ కణాలను హెపాటోసైట్స్ అని ఇంగ్లీష్లో అంటాం. ఇవి ప్లాస్మాలో ఆచేతన స్థితిలో ఉంటాయి. ఇందాకనే మీకు చెప్పినాను కదా, ఆచేతన స్థితి అంటే ఏంటి, ఇన్యాక్టివ్ స్టేజ్, రెస్టింగ్ స్టేజ్లో ఉంది, అంటే ఇంకా యాక్టివ్గా కాలేదు. ఎందుకు అంటే ప్రతి జనకం, సో ఇంకా సూక్ష్మజీవి ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ ఇవేవి రాకున్నంత వరకు కూడా ఇది ఎలా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే యాక్షన్ జరగలేదు కాబట్టి రియాక్ట్ అవ్వవు. ఎప్పుడైతే యాక్షన్ జరుగుతుందో అప్పుడు ఖచ్చితంగా ఇవేమవుతాయి, యాక్టివ్ అయిపోయి రియాక్షన్ని చూపిస్తాయి. సో అప్పటిదాకా ఎలా ఉంటాయి, అచేతన స్థితిలో ఉంటాయి, ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి. వీటిని రోగనిరోధక వ్యవస్థ లేదా సూక్ష్మ క్రిములు చైతన్యపరుస్తాయి. ఇందాకనే చెప్పాను కదా, ఇది దీన్ని ఎవరు యాక్టివ్ చేస్తారు, సూక్ష్మ క్రిములు వీటిని ఏం చేస్తాయి, చైతన్యపరుస్తాయి. అంటే అవి వచ్చినాయంటే ఇవి అలర్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ కూడా దీన్ని ఏం చేస్తూ ఉంటుంది, చైతన్యపరుస్తూ ఉంటాయి. సో ఇవి బ్యాక్టీరియాని ఎలా చంపుతాయంటే రెండు విధాలుగా చంపుతాయి, 2 రకాలుగా చంపుతాయి. సో ఫస్ట్ రకం చూడండి, యాప్సనైజేషన్ అంటాం. ఫస్ట్ రకాన్ని ఏమంటాము, యాప్సనైజేషన్ అంటే ఏంటో చూద్దాం. కొన్ని పరిపూరక ప్రోటీన్లు బ్యాక్టీరియా ఉపరితలంపై ఆచ్ఛాదనం లేదా పూతలాగా అంటుకుంటాయి. కొన్ని పరిపూరక ప్రోటీన్లు ఏం చేస్తున్నాయి, బ్యాక్టీరియా యొక్క పైన ఉపరితలం మీద ఒక ఆచ్ఛాదనం లాగా, పూతలాగా అంటుకుంటాయి అన్నమాట. అంటుకొని ఏం చేస్తాయంటే, ఆ అంటుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇవి అక్కడుండి అన్ని భక్షక కణాలు బ్యాక్టీరియా వైపు ఆకర్షింపబడేలా చేస్తాయి. అన్ని భక్షక కణాలను ఇవేం చేస్తాయి, బ్యాక్టీరియా వైపు వచ్చేటట్టుగా అట్రాక్ట్ చేస్తాయి, పిలుస్తాయి అన్నమాట. సో అలా ఏమవుతుంది, భక్షక కణాలు బ్యాక్టీరియా ఉన్న చోటుకు వచ్చేసి ఆ బ్యాక్టీరియాని ఏం చేసేస్తాయి, తినేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ పద్ధతిని ఏమంటాము, యాప్సనైజేషన్. సో చూడండి, ఈ ప్రక్రియను యాప్సనైజేషన్ అంటారు. దీనివల్ల భక్షక కణాలు బ్యాక్టీరియా వైపు ఆకర్షించబడి వాటిని భక్షిస్తాయి. నేను అదే చెప్పాను. సో ఫస్ట్ ఏం చేస్తున్నాయి ఇవి, కొన్ని పరిపూరక ప్రోటీన్లు ఏం చేస్తున్నాయి, బ్యాక్టీరియా ఉపరితలం మీద పై అంటుకుంటున్నాయి. అక్కడ అంటుకుని ఏం చేస్తున్నాయి, మెసేజ్ పంపిస్తున్నాయి. ఎవరికి, ఇక్కడ బ్యాక్టీరియా ఉంది, భక్షక కణాలు మీరందరూ ఇక్కడికి వచ్చేసి బ్యాక్టీరియాని తినేసేయండి అని ఏం చేస్తున్నాయి, అట్రాక్ట్ చేస్తున్నాయి అన్నమాట. సో వీటి వల్ల భక్షక కణాలు అక్కడికి వచ్చేసి ఏం చేస్తున్నాయి, బ్యాక్టీరియాని తినేస్తున్నాయి.
సో ఈ విధంగా బ్యాక్టీరియాని చంపేస్తున్నాయి అన్నమాట. దీన్నే యాప్సనైజేషన్ అని అంటాం. ఇది ఫస్ట్ మెథడ్. ఇంకో రకం ఏంటి అంటే మరికొన్ని పరిపూరక ప్రోటీన్లు బ్యాక్టీరియా కుడ్యంపై వలయాల రూపంలో అతుక్కొని త్వచ దాడి సంక్లిష్టంగా ఏర్పడతాయి. ఇంకా కొన్ని ఏం చేస్తాయంటే బ్యాక్టీరియా సెల్ వాల్, కుడ్యం అంటే ఇక్కడ సెల్ వాల్ అనమాట. బ్యాక్టీరియా పైన సెల్ వాల్ ఉంటుంది, కుడ్యం ఉంటుంది. ఆ కుడ్యానికి ఒక వలయం లాగా ఏమవుతున్నాయి, కొన్ని ప్రోటీన్స్ అన్నీ కలిసిపోయి ఒక వలయం లాగా ఏర్పడుతున్నాయి. వలయం అంటే సర్కులర్ షేప్ లాగా రూపంలో అతుక్కొని ఒక కాంప్లెక్స్ని ఫామ్ చేస్తున్నాయి, ఒక సంక్లిష్టాన్ని ఏర్పరుస్తున్నాయి. దాన్ని ఏమంటామంటే త్వచదాడి సంక్లిష్టం. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ త్వచదాడి సంక్లిష్టం ఏం చేస్తుంది అంటే బ్యాక్టీరియా ప్లాస్మా త్వచం మీద రంధ్రాలను ఏర్పరుస్తాయి. మీకు రంధ్రాలు అంటే గుర్తు రావాలి, ఆల్రెడీ నేను సహజ అంతక కణాల గురించి డిస్కస్ చేసినాను. అవి ఏం చేస్తాయంటే పైన రంధ్రాలను ఏర్పరుస్తాయి పెర్ఫోరిన్స్ని ఉత్పత్తి చేయడం వల్ల. సో అలాగే ఇక్కడ కూడా ఇవేం చేస్తున్నాయి, త్వచదాడి సంక్లిష్టం ద్వారా రంధ్రాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడ ఏర్పడుతున్నాయి, బ్యాక్టీరియం యొక్క ప్లాస్మా త్వచం పైన ఏర్పడుతున్నాయి అన్నమాట. సో ఇంగ్లీష్లో త్వచదాడి సంక్లిష్టంని ఏమంటామంటే మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ అని అంటాం, MAC. ఈ రంధ్రాల ద్వారా ఈ రంధ్రాలు ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా అనేది ఒక కణం కదా, ఆ కణానికి లోపల ఆల్రెడీ ఏముంటుంది, సైటోప్లాజం, జీవద్రవం ఉంటుంది, అది నీరే. మళ్ళీ ఏమవుతుంది, దానిది కాకుండా బయట ఉన్నటువంటి కణద్రవం ఏమవుతుంది, బయట ఉన్నటువంటి ద్రవము ఆ రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా లోపలికి కంటిన్యూస్గా వెళ్తుంది. కణ బాహ్య ద్రవం ఏమవుతుంది, బ్యాక్టీరియా లోపలికి ఆ రంధ్రాల ద్వారా కంటిన్యూస్గా వెళ్ళడం వల్ల బ్యాక్టీరియా ఏమవుతుందంటే ఉబ్బి చివరికి చనిపోతుంది. సో ఈ రంధ్రాల ద్వారా కణబాహ్య ద్రవము బ్యాక్టీరియా లోపలికి ప్రవేశిస్తుంది. దీనికి ఫలితంగా బ్యాక్టీరియా ఉబ్బి చివరకు పగిలి చనిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఇంకొక మెథడ్లో చంపేస్తున్నాయి అనమాట. కొన్ని పరిపూరక ప్రోటీన్లు ఉజ్వలనం కలిగజేయడం ద్వారా కూడా రక్షణను కలిగిస్తాయి అనమాట. సో మేజర్గా 2 మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకటి యాప్సనైజేషన్, ఇంకోటి వచ్చేసి రంధ్రాలను ఏర్పరచడం ద్వారా చంపేస్తూ ఉన్నాయి అనమాట. సో ఇది పరిపూరక ప్రోటీన్లు. నెక్స్ట్ వచ్చేసి మనకు సైటోకైన్లు. సైటోకైన్లు వచ్చేసి ఎక్కడి నుంచి పుడుతున్నాయి అంటే రోగ నిరోధక వ్యవస్థలోని లింఫోసైట్స్ నుంచి కానీ మోనోసైట్స్ నుంచి కానీ ఇవి ఉత్పత్తి అవుతున్నాయి. లేదా వైరస్ సాంక్రమిక కణాలు ఉంటాయి కదా, వాటి నుంచి కూడా ఈ సైటోకైన్లు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. సో ఇవి సాంక్రమిక కణాల నుంచి స్రవించబడే చిన్న ద్రావణీయ ప్రోటీన్లు లేదా గ్లైకోప్రోటీన్స్ అంటాం. సైటోకైన్లు వచ్చేసి మనకు చిన్నగా ఉన్నటువంటి గ్లైకోప్రోటీన్లు. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఏం చేస్తాయంటే ఇవి రోగనిరోధక కణాల త్వచాలపై ఉన్నటువంటి గ్రాహకాలకు ఇవి పోయి అతుక్కొని ఏం చేస్తాయంటే ఆ గ్రాహకాలను ప్రతిజనక గ్రాహకాలను ఏం చేస్తాయి, చైతన్యపరుస్తాయి. సో చైతన్యం అవ్వగానే ఆ గ్రాహకాలు ఏమవుతాయి, విభేదనం చెందుతాయి. విభేదనం అంటే వాటికి అప్పుడు దాకా ఏం చేయాలనేది తెలియదు అనమాట. అంటే ఇన్యాక్టివ్గా ఉన్నాయి, క్రియాశీలంగా లేవు. ఇప్పుడు వాటికి ఒక పని వచ్చింది, ఆ పనిని సక్రమంగా నిర్వర్తించడానికి రెడీగా ఉన్నాయి. దాన్ని ఏమంటాం, విభేదనం అని అంటాం. సో ఇది ఏం చేస్తుంది, ఆ గ్రాహకాలకు పోయి అతుక్కొని వాటిని చైతన్యపరిచి విభేదనం చెందేలాగా చేస్తాయి. కొన్ని సైటోకైన్లు పెరుగుదల కారకాలుగా పనిచేస్తాయి. పెరుగుదల కారకాలు అంటే ఏంటంటే పెరుగుదల జరగాలంటే ఏం కావాలి, కణ విభజన జరగాలి, కణాలు విభజన చెందాలి. పెరుగుదల కోసం కణాల విభజనను ప్రోత్సహించి పెరుగుదలకు తోడ్పడతాయి. అంతేకాకుండా కొన్ని కణభక్షణ చేస్తాయి, అంతేకాకుండా సాంక్రమిక కణాలను విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి. సో ఇవి 2 రకాలు, ఇంటర్లీక్యూన్స్ అండ్ ఇంటర్ఫెరాన్స్. సైటోకైన్లు 2 రకాలు, ఇంటర్లీక్యూన్లు, ఇంటర్ఫెరాన్స్ వచ్చేసి ILS అంటాము వీటిని. ఇవి తెల్ల రక్త కణాలు, వీటిని ఎవరు స్రవిస్తారు, తెల్ల రక్త కణాలు
స్రవిస్తాయి. ఇవి రోగనిరోధక కణాలను ఏం చేస్తూ ఉంటాయి, అంటే సెల్ సెల్ కణాల పెరుగుదలకు తోడ్పడుతుందన్నమాట. ఇందాక చెప్పుకున్నాం కదా, సైటోకైన్లు పెరుగుదలకు కారకాలుగా పనిచేస్తాయి. ఈ రోగనిరోధక కణాల యొక్క నంబర్ని ఏం చేస్తూ ఉంటాయి, పెంచుతూ ఉంటాయి. విస్తృత విభజన అంటే వాటి సంఖ్యను పెంచుతాయి అన్నమాట. అంతేకాకుండా విభేదనం తోడ్పడతాయి. విభేదనం అంటే చైతన్యపరిచి వాటిని క్రియాశీలంగా మార్చుతాయి కాబట్టి దాన్ని మనం విభేదనం అని అంటాం. ఇది ఇంటర్ల్యూకిన్స్ యొక్క పని. నెక్స్ట్ ఇంటర్ఫెరాన్స్ వచ్చేసి ఇవి వైరస్ సంక్రమిత కణాలు ఉత్పత్తి చేసే ప్రతి వైరల్ ప్రోటీన్. ఎవరు దీన్ని ఉత్పత్తి చేస్తారంటే వైరస్ సాంక్రమిక కణాలు. ఇవి పొరుగు కణాలకు వైరస్ సంక్రమించకుండా ఏం చేస్తాయి, కాపాడుతూ ఉంటాయి. ఇవి ఒక కణం నుంచి మరొక కణానికి వైరస్ వ్యాప్తిని నిరోధిస్తాయి. ఒక కణంలో ఉన్న వైరస్ ఇంకో కణానికి స్ప్రెడ్ కాకుండా ఇదేం చేస్తూ ఉంటుంది, అడ్డుపడుతూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. సో వీటి గురించి ముందు మనం డీప్గా ఇంకా తెలుసుకుంటాము. సో నెక్స్ట్ ఇది సెకండ్ టైప్ సైటోకైన్స్. తర్వాత వచ్చేసి మనకు ప్రతి దేహాలు అని అనొచ్చు, లేకపోతే వీటిని మనం ప్రతి రక్షకాలు అని అంటాం, లేదా ఇంగ్లీష్లో అయితే ఇమ్యూనోగ్లోబులిన్స్ అని అంటాం. గ్లోబులిన్స్ అని అంటాం. సో చూడండి, ఇవి ఎప్పుడు ఉత్పత్తి అవుతాయంటే, వ్యాధిజనక జీవులు మన దేహంలోకి ప్రవేశించినప్పుడు బి కణాలు ఏం చేస్తాయి, వీటిని ఆ వ్యాధిజనక ప్రోటీన్లతో పోరాడేటటువంటి కొన్ని ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తాయి. వాటిని ఏమంటాం మనం, ప్రతి రక్షకాలు లేదా ప్రతి దేహాలు ఇమ్యూనోగ్లోబులిన్లు అని అంటాం. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే వ్యాధిని కలుగజేసేటువంటి సూక్ష్మజీవి మన దేహంలోకి ఎంటర్ అవుతుందో అప్పుడు బి కణాలు అంటే బి లింఫోసైట్లు ఏం చేస్తున్నాయి, ఆ వ్యాధికారక జీవులతో వ్యతిరేకంగా పోరాడడానికి బి లింఫోసైట్లు ఒక ప్రోటీన్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ ప్రోటీన్నే మనం ఏమంటున్నామంటే ప్రతి దేహాలు లేదా ప్రతి రక్షకాలు ఇమ్యూనోగ్లోబులిన్స్ అని అంటాం అన్నమాట. సో ఇవి ప్రతిజనకాలతో బంధనం అనేది బంధనంలో వీటికి విశిష్టత ఉంటుంది. అంటే వచ్చిన అన్ని ప్రతిజనకాలతో ఇవి బంధింపబడవు. తను ఏ ప్రతిజనకం కోసమైతే తయారయ్యిందో ఆ ప్రతిజనకంతో మాత్రమే ఏమవుతుంది, అది చర్య జరుపుతుంది, బంధింపబడుతుంది. వేరే వాటితో అది బంధింపబడదు అనమాట. దీన్ని ఏమంటామంటే విశిష్టత. ఇది అర్థం కావడానికి మీకు ఒక చిన్న లాక్ అండ్ కీ మెథడ్ అనేసి మనం ఎంజైమ్లు బాటనీలో ఎంజైమ్స్ చాప్టర్ చదువుకునేటప్పుడు లాక్ అండ్ కీ మెథడ్ అని ఒకటి వస్తుంది. మనం ఇంటికి తాళం వేస్తూ ఉంటాం కదా, తాళం వేస్తూ ఉంటాం కదా, దానికి ఆ తాళానికి ఏ కీ పెడితే ఆ కీ ఓపెన్ కాదు. ఎందుకంటే తన కోసం ఏదైతే స్పెషల్గా రెడీ అయి ఉందో అది పెట్టినప్పుడు మాత్రమే ఆ తాళం ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. వేరే కీస్ పెడితే అది ఓపెన్ కాదు, ఆ లాక్ ఓపెన్ కాదు. ఎందుకంటే దానికోసం ఒక స్పెషల్ లాక్ అనేది ఉంటుంది, అది పెట్టినప్పుడు మాత్రమే అది ఓపెన్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే విశిష్టత. ఇక్కడ ప్రతి దేహాలు కూడా అంతే అన్నమాట. ఎవరికి పడితే వాళ్ళకి అవి, ఎవరితో పడితే అవి ఏదో ఒక ప్రతిజనకంతో బంధింపబడదు. తను దేనికోసమైతే తయారైందో పుట్టిందో ఆ ప్రతిజనకంతోనే ఏం చేస్తుంది, బంధింపబడి చర్య జరుపుతుంది. సో దాన్ని ఏమంటామంటే విశిష్టత చూపించడం అని అంటాం అన్నమాట. సో ఐ హోప్ మీకు ఈ విషయం విశిష్టత అనే దాని గురించి నేను బాగానే మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. సో ఇవి ప్లాస్మాలో 2 రకాల ప్రతిదేహాలు ఉంటాయి. ఎన్ని రకాల ప్రతిదేహాలు? 2 రకాల ప్రతిదేహాలు. ఒక రకము ఎలా ఉంటాయంటే రక్తంలోని ప్లాస్మాలో స్వేచ్ఛగా ఈదుతూ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే స్వేచ్ఛ ప్రతిదేహాలు. లేదా కొన్ని ప్రతిదేహాలు ఏమై ఉంటాయంటే కణాల యొక్క ఉపరితలంపై బంధింపబడి ఉంటాయి. కణాల యొక్క ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కణం అనుకోండి, దీనిపైన ఏమై ఉంటుంది, ప్రతిదేహాలు
అతుక్కొని ఉంటాయి. ఇలాంటి ప్రతిదేహాలను ఏమంటామంటే బంధింపబడినటువంటి ప్రతిదేహాలు. 2 రకాల ప్రతిదేహాలు, అది రక్తంలో ప్లాస్మాలో ఫ్రీగా స్వేచ్ఛగా ఉంది ఈదుతా ఉందనుకోండి, దాన్ని ఏమంటాం మనము స్వేచ్ఛా ప్రతిదేహం అని అంటాము. లేక త్వచాల మీద బంధింపబడి ఉందనుకోండి, దాన్ని ఏమంటాము బంధింపబడినటువంటి ప్రతిదేహాలు అని అంటాం. ఇక్కడ చూడండి, ప్లాస్మాలు స్వేచ్ఛా ప్రతిదేహాలు లేదా పరిపక్వ బి కణాలు. సో ఎప్పుడైతే బి కణాలు పరిపక్వతకు వస్తాయో, విభేదనం చెంది 2 రకాల కణాలుగా మారుతాయి. అవి ఏవేవి అంటే ప్లాస్మా కణాలు మరియు జ్ఞప్తి కణాలు. ప్లాస్మా కణాలు ఏమో ఇదంతా మనకు అవసరం లేదు, ఇది బి కణాలలో వస్తుంది. సో ప్లాస్మాలో స్వేచ్ఛా ప్రతిదేహాలు లేదా పరిపక్వ బి కణాలు జ్ఞప్తి కణాల ఉపరితల ప్రతిదేహాలు, బంధింపబడినటువంటి ప్రతిదేహాలని ఉపరితల ప్రతిదేహాలు అని అంటాం. సో ప్రతిదేహాలు ప్రతిజనకాలతో ఫైట్ చేయడం వల్ల కలిగేటువంటి రోగ నిరోధకతను ఏమంటారో నేను నిన్నటి క్లాస్లో ఆల్రెడీ చెప్పినాను. సో ఒకసారి గుర్తు చేసుకోండి. సో అది వచ్చేసి ఏంటి అంటే దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత. ప్రతిదేహాలు ఉన్నాయంటే మరో సందేహం లేకుండా, మరో డౌట్ లేకుండా ఖచ్చితంగా అక్కడ ఏ రోగ నిరోధకత అని చెప్పాలి, దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అన్నమాట. సో ఇవి ఈ ప్రతిదేహాలు దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధకతలో ప్రముఖ పాత్ర నిర్వర్తిస్తాయి. ఓకేనా? సో ఇది మనకు రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించినటువంటి అణువులు మరియు అవయవాలు. సో మన దేహంలో చాలా వరకు ఐజీజీ రకానికి చెందినటువంటి ప్రతిదేహాలే ఉత్పత్తి అవుతుంటాయి. వీటిలోని రకాల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాము. సో ఇది ఈరోజు క్లాస్. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఈ క్లాస్లో కింద కామెంట్ సెక్షన్ ద్వారా మీరు నాకు తెలియజేస్తే దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. అంతేకాదు మీకు కావాల్సినటువంటి టాపిక్స్ని కూడా నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తే నేను ఆ టాపిక్స్ మీద త్వరలోనే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.